హాయ్ అండి, ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేద్దామో గోదావరి స్టైల్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే బాండీ పెట్టుకుందామండి. బాండీ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యేలాగా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత సరిపడినంత ఆయిల్, అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నాకు ఫిష్ పీసెస్ అయితే ఒక 15 అలా ఉన్నాయి. సో అందుకని నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవడం వల్ల త్వరగా అనేది అవుతుంది, కర్రీ త్వరగా వేగిపోతాయి. ఇవి ఉల్లికోళ్ళు అండి, ఇవి ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసం అని యాడ్ చేశాను. ఇవి వేసుకోవని అవసరం లేదు జనరల్గా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా తిప్పేయాలండి. దీన్ని చూసారు కదా, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి నేను. ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. పసుపు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి అది నాన్ వెజ్ కర్రీలు ఎప్పుడున్నా కూడా కొంచెం స్మెల్ రాకుండా ఉంటే పసుపుతో మంచిగా చేసుకుంటే స్మెల్ అనేది రాదండి, మనకి బెట్టుగా ఉండదు. సో ఉప్పు కొంచెం వేసాను. సో ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందామండి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిగి తిప్పుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కలు యాడ్ చేసేద్దాం. ఫిష్ ముక్కలు వేస్తాను కదా, సో ఫిష్ ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. అంటే గరిటె వాడకండి, ఇలా బాండీ నేను ఎలా తిప్పుతున్నానో అలా ట్రై చేయండి. ఎందుకంటే ఫిష్ ముక్క అనేది విరిగిపోకుండా కర్రీ మంచిగా వస్తుంది అన్నమాట. అయిపోయిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు హోల్డ్ చేయండి. తర్వాత మనం చింతపండు గుజ్జు అనేది తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం అనేది ఇందులో వేసుకుందాం. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి. నేను చింతపండులో కూడా 2 రెమ్మలు వేసాను, ఎందుకంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ కలుస్తుందని ముందు నుంచి. చూడండి, ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.